ప్రతి విద్యార్థి మ్యాథ్స్ అంటే భయపడతారు. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అనగానే భయం. ఎందుకు భయం అంటే మెయిన్గా వాళ్ళకు బేసిక్ లెవెల్ ఫౌండేషన్ లేకపోవడమే. తర్వాత కొంత ఎడ్యుకేషన్ గ్యాప్ రావడం వల్ల వచ్చిన బేసిక్స్ అన్నీ కూడా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఆ బేసిక్స్ అన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు అందించడం జరిగింది. సో మీకు ఏమి రాకపోయినా పర్వాలేదు, బేసిక్ లెవెల్ అంటే జీరో నాలెడ్జ్ నుంచి మీరు మా వీడియోస్ చూసినా కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవడం ఎట్లా, మ్యాథ్స్లో మరి మార్కులు స్కోర్ చేయడం ఎట్లా, ఇది మీకు టెట్కు కంటెంట్కి 24 మార్కులు ఉంటాయి. అదే డిఎస్సికి అయితే 8 మార్కులు ఉంటాయి. కాబట్టి డిఎస్సికి వచ్చేసరికి ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. అదే టెట్కి వచ్చేసరికి మనకు ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అదే సేమ్ క్వశ్చన్ టెట్లో వస్తే 1 మార్క్ వస్తుంది, డిఎస్సిలో వస్తే హాఫ్ మార్క్ వస్తుంది. హాఫ్ మార్క్తో కూడా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటి వరకు మళ్ళీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి హాఫ్ మార్కు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి హాఫ్ మార్కు ఇంపార్టెంటే. కాబట్టి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో దాని లెవెల్లోనే క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడం అంటే మీరు వాళ్ళు ఇచ్చిన టైం లోపు చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని వాళ్ళు ఇచ్చిన టైం దాటిపోయిన తర్వాత మీరు చేసిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకు 60 సెకండ్లలో క్వశ్చన్ అంతా చదివి ఆన్సర్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చదవడానికే 1 మినిట్ పైన పట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటి క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్లో ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను చెప్పిన వీడియోస్లో క్వశ్చన్ అంతా చదవాల్సిన పని లేదు. జస్ట్ నంబర్స్ ఏమి ఇచ్చారో ఆ నంబర్స్ చూసి మనం ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మ్యాక్సిమం 5 to 6 సెకండ్స్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. అయితే ఒకసారి మనం క్వశ్చన్ని 6 సెకండ్లలో చేశామంటే మనకు ఇంకా ఎన్ని సెకండ్స్ మిగిలి ఉంటాయో చూడండి. ఆ మిగిలిన టైమును వేరే క్వశ్చన్స్లో మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఈ క్లాసెస్ చూడకుండా మీ వేలో మీరు ఫాలో అవుతే మీరు జాగ్రత్తగా మీరు చేయలేకపోతే, ఇన్ టైంలో మీరు చేయలేకపోతే అప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మీరు ఈ వీడియోస్ చూసి టిప్స్ నేర్చుకొని ఈజీగా మీరు సక్సెస్ అవుతారు అని భావిస్తున్నాం.